బాచుపల్లిలో దయనీయంగా ఉన్న ఓనర్స్ అండి చాలా బాధపడుతున్నారు. పాపం నాతో పాటు ఒక ఆయన ఉన్నాడు, చూస్తుండగానే కాలిపోయిందంట. వీడియో తీద్దామనే టైం కూడా లేకపోయింది. ఇనుము అయితే కరిగిపోయింది. అంతా చూస్తున్నారు కదా. మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, మీ అసలు ఎలా జరిగింది ఇదంతా? ఇది హైటెన్షన్ లైన్ వల్ల ఫైరింగ్ అయ్యి మొత్తం 5 minutesలో 10:40కి వచ్చామండి. 10:40 నుంచి 11ంటికల్లా మొత్తం స్టార్టేజ్ అయిపోయింది. తీసుకునే టైంలో కూడా ఇప్పుడు అందరు అంటున్నారు ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్పార్క్ వచ్చి ఇదే జరిగిందా? ట్రాన్స్ఫారం వచ్చింది. అదే ట్రాన్స్ఫారం నుంచి వైర్ మొత్తం పడి మొత్తం ఇట్లా అయిపోయిందండి. వైర్ పడి కట్ అయిపోయింది. కట్ అయిపోయింది. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? ఒక్కొక్కరికి జరిగిందండి. 20 లక్షల దాకా ఖర్చు వచ్చింది. 20 లక్షల దాకా వచ్చింది. ఓకే. సో దయచేసి గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేస్తే మేము కొంచెం సేఫ్ అవుతాం. అవును, ఉన్న దాంట్లో కొంచెమైనా దేవుడి దయ వల్ల దయచేసి మమ్మల్ని గుర్తించండి. ఇక్కడ లోకల్ అధికారులు కానీ లోకల్ నాయకులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 100% పరామర్శించాలి. రమేష్ గారు కరెక్ట్గా ఏడీఆర్ ఎదురే ఉంది ఆ షాపు. మీరు చూస్తున్నారు. లోపల రండి ఒకసారి చూపిద్దాము అసలు ఎలా జరిగింది ఏంది అని. ఇగో చూడండి, ఇక్కడ అద్దాలతో సహా పగిలిపోయినాయి. మీది మామూలుగా మీరు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నాది పాత దర్వాజాలండి. 30 lakhs ఉంటుంది నాది. దర్వాజాలు 30 lakhs ఉంటుంది. ఓకే, పాత దర్వాజాలు అన్ని. పాత దర్వాజాలన్నీ 30 lakhs ఉంటుంది నాది. ఇది నా షాపు. మొత్తం బూడిద అయిపోయింది, బొగ్గులు అయిపోయినాయండి.